ఈ ప్రాసెస్లో నైట్ రికార్డింగ్ చేసాము. ఆ వానమ్మ వానం పాట ఎవరెవరు పాడాలి ఏంటి అని అంటే యాక్చువల్ నేను పాడాలి అది పాటని. ఓకే, నేను పాడాలంటే లేదు మోహన్ ఇది గర్జన పాడితే బాగుంటుంది అని కంచు గొంతు అంటే సరే ఓకే అన్నా అంటే అప్పటిగా అంతకుముందే గర్జన ఫోన్ చేసి గర్జన పిలిచి చాలా అద్భుతంగా పాడిండు తను. నో డౌట్ ఎట్ ఆల్ అసలు. ఓకే, చాలా అద్భుతమైన గొంతు నిజంగా. అప్పట్లో తన గొంతు వింటే ఒక వైబ్రేషన్ లాగా ట్రాజడీ పాడిందంటే తను ఒక జేసుదాస్ అంటే తెలంగాణకి ఒక జేసుదాస్ లాంటి వాయిస్ లాంటిది తనతో పాడించాం. కానీ జనాల్లో అల్టిమేట్ గా వెళ్ళిపోయింది ఆ పాట. మీ గొంతు నుంచి వానమ్మ వానమ్మ పాట మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా మీరే ఇప్పుడు ఆ పాట పాడారు. ఈ పాట ఏంటంటే యాక్చువల్గా ఈ పాటను చేయటానికి అంటే ఈ పాటకి తెలంగాణకు సంబంధం ఏంటి అనేది కూడా మా ప్రశ్న వచ్చింది. ఓకే, అయితే దాంట్లో చిన్న మెన్షన్ చేద్దామని నేను చెప్పా. తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినటానికి తిండి లేక ఉండటానికి గుడిసె లేక తాగేందుకు నీళ్లు లేక కాపాడే నాదుడు లేక రాసి ఇది యాడ్ చేసిన యాక్చువల్గా. ఓకే, అది పాడించుతాం. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే, సక్కన్ని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాలు పోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నీళ్ళు పోసుకున్న సేను నీలాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నల్లాని గౌడి బర్రే తెల్లాని ఎల్లనావు, సైదన్న మేకపోతూ సక్కన్ని లేగ దూడ, కరువింట్లో పీనుగెల్ల కట్టుకొని కమ్ముకుంటి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. కర్రు నడవాకపాయే గొర్రు నడవాకపాయే, తాళి పుస్తేలు బాయే తట్టి సెంబులు బాయే, నిర్రవారి నా బ్రతుకు హర్రాజు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈ పాట మొదలు విన్న తర్వాత జయరాజ్ అన్న కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లే కానివ్వండి, ఫస్ట్ ఈ పాట కంపోజ్ అయిన తర్వాత మీరేమనుకున్నారు? అసలు ఈ పాట విషయంలో ప్రధానంగా మీరు అనుకున్నటువంటి మాటలు? ఆ రోజే అనుకున్నా నేను, ఇది అంటే తెలంగాణ ఉద్యమానికి ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసేటటువంటి పాట. ఈ పాట ఎందుకంటే అప్పుడున్న కరువు పరిస్థితులు, ఆ రోజున్న పరిస్థితులు చాలా అద్భుతం. దీనికి తెలంగాణకి ఇందాక చెప్పాను కదా, తెలంగాణకి ఎట్లా ఇది యాప్ట్ అయిందంటే, తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినటానికి తిండి లేక ఉండటానికి గుడిసె లేక తాగేందుకు నీళ్లు లేక కాపాడే నాదుడు లేక. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే, ఇది కలిపాం. అంటే అప్పుడు తెలంగాణ క్యాప్ అంటే ఇది యూనివర్సల్ యాక్చువల్ సాంగ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.